సమస్త నాయకుల మీటింగ్ జరుగుతుందండి. చాలా మంది సమస్త నాయకులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ మీటింగ్కి వెళ్ళారు. అందులో యేసన్న గారిని కూడా పిలిచారు. యేసన్న గారికి అక్కడ ఒక పాట ఇచ్చారంట. పాడుతూ ఉంటే జపాన్ దేశం నుంచి ఒక సమస్త నాయకుడు వచ్చాడంట. ఆయన విన్నాడంట పాట. వెంటనే ఆ కాన్ఫరెన్స్ పెట్టిన సమస్త నాయకుడి దగ్గరికి వెళ్ళి, సార్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కడుగుతానండి అన్నాడంట. సార్ ఆయన ఒప్పుకుంటాడో లేదో. అప్పుడు యేసన్న గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈయన పెద్ద సమస్త నాయకుడు జపాన్లో, మీ కాళ్ళు కడుగుతాడంట. అంటే సార్ వద్దండి అన్నాడట. లేదండి, నేను జపాన్లో ఉండగా నా సంఘమంతా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నా ప్రియమైన కుమారుడు, నా ఇష్టమైన కుమారుడు ఇండియాలో ఉన్నాడో అతన్ని మీకు చూపిస్తానన్నాడు. మిమ్మల్ని చూపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, మీ కాళ్ళు కడుగుతాను, కాదని అనకండి అని కాళ్ళు కడిగాడంట. సమస్త నాయకుడు ఆ జపాన్ దేశం వెళ్ళి అతనికి వీసా పంపి టికెట్ పంపి జపాన్ దేశంలో సంఘాల్లో వాడుకున్నాడంట. బిడ్డలారా, నాకు ఇష్టమైన కుమారుడు అని యేసన్న గారిని చూపించిన దేవుడు నిన్ను కూడా చూపిస్తాడా, నన్ను కూడా చూపిస్తాడా? నీవు నేను దేవుని దృష్టిలో కనబడుతున్నామా? గిన్నె నిండి పొర్లిపోవాలి, అలా భక్తి చేయాలి. నువ్వు భక్తి చేసావంటే యేసుప్రభు మధ్యాకాశంలో చప్పట్లు కొట్టాలా, నా బిడ్డ వచ్చింది, నా కొడుకు వచ్చాడు, నా కూతురు వచ్చింది అని కౌగిలించుకున్నంతగా ఉండాలా.